హాయ్ అండి, వర్క్ బ్లౌజ్ స్టిచ్చింగ్ పార్ట్ 3 అండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి లైనింగ్ ఎలా జాయిన్ చేసుకోవాలో చూద్దాము. ఫ్రంట్ పార్ట్కి ఒక సైడు ఇలా వర్క్ అయితే వస్తుంది కదా, వర్క్ వచ్చిన వైపు మనము లైనింగ్కి నెక్ అయితే కట్ చేసుకునేసానండి. మీ ఇష్టం, మీకు కట్ చేసుకోవాలంటే కట్ చేసుకోవచ్చు, లేకపోతే అలా పెట్టి స్టిచ్ చేసుకున్న తర్వాత కూడా కట్ చేసుకోవచ్చు. వర్క్ నెక్ అనేది హైట్ ఎక్కువగా ఉంటే పై వైపుకి దాన్ని అడ్జస్ట్ చేసుకొని లైనింగ్ని ఇలా కరెక్ట్గా పెట్టుకొని ఒక కుట్టు అనేది వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత వెనక్కి తిప్పి కరెక్ట్గా మనకి వర్క్ ఎక్కడి వరకు ఉంటుందో అక్కడ వరకు ఎడ్జ్లో ఒక కుట్టు వేసుకొని ఖర్చు కోసం 1/2 ఇంచ్ క్లాత్ అనేది వదిలి మిగతా ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కట్ చేసుకొని నెక్ చుట్టూ కట్స్ అనేవి ఇచ్చుకొని ఇలా రివర్స్ చేసుకొని నెక్ చుట్టూ పైకుట్టు అనేది వేసుకోవాలి. ఇలా పైకుట్టు వేసుకున్న తర్వాత వెనక్కి తిప్పి లైనింగ్ని మెయిన్ పీస్కి ఎక్కడా కూడా ముడతలు అనేది రాకుండా నీట్గా జాయింట్ చేసుకోవాలండి. ఇలా చుట్టూ జాయింట్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రాగా ఉన్న మెయిన్ పీస్ మొత్తం కట్ చేసుకోవాలి. వర్క్ బ్లౌజ్ స్టిచ్చింగ్ పార్ట్ 1 పార్ట్ 2 ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాను. ఎవరైనా చూడనట్లయితే చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇంకొక ఫ్రంట్ పార్ట్కి కూడా మెయిన్ పీస్ రైట్ సైడ్ లైనింగ్ని పెట్టి చుట్టూ ఒక 1/2 ఇంచ్ వెడల్పుతో ఒక కుట్టు అనేది వేసుకుని ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ మొత్తం కట్ చేసుకొని నెక్ చుట్టూ కట్స్ అనేవి ఇచ్చుకొని ఇలా రివర్స్ చేసుకొని నెక్ చుట్టూ పైకుట్టు అనేది వేసుకోవాలి. ఇలా పైకుట్టు వేసుకొని రివర్స్ చేసుకున్న తర్వాత వెనక్కి తిప్పి లైనింగ్ని మెయిన్ పీస్ని జాయింట్ చేసుకోవాలండి. ఇలా జాయింట్ చేసుకొని ఎక్స్ట్రాగా ఉన్న మెయిన్ పీస్ మొత్తం కట్ చేసుకున్నట్లయితే ఫ్రంట్ పార్ట్కి లైనింగ్ జాయింట్ చేసుకోవడం రెడీ అయిపోతుంది. నెక్స్ట్ వీడియోలో ఈ ఫ్రంట్ పార్ట్లకి 3 డాట్స్ కూడా ఎలా వేసుకోవాలో చూద్దామండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.